ప్రేమైన 64 గ్రామాల నిర్వాసిత ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నదేమనగా జూలై 4వ తారీఖున వంట వార్పు కార్యక్రమం 48 గంటలు కువతిల్ జంక్షన్ దగ్గర విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం మరియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం కనుక ఏదైతే ఆర్ కార్డు కలిగి ఉండి ఉద్యోగం రాకుండా నిరుద్యోగులుగా ఉన్నటువంటి నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయో అందరూ కూడా పిల్ల తల్లితో మేము నిర్వహిస్తున్నటువంటి ఈ వంట వార్పు కార్యక్రమంలో పాల్గొవాలని అయితే మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఏమిటనంటే ఏదైతే ఆ రోజు మన దగ్గర భూమి తీసుకున్నప్పుడు ఆర్ కార్డు ఇచ్చింది ప్రభుత్వం, ఆ ఆర్ కార్డుకి ఉద్యోగం ఇస్తామని అన్నారు. ఆ ఉద్యోగం 45 ఏళ్లలో కనీసం 8,000 మందికే ఇచ్చారు. ఇంకా 8,500 మంది మనము ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులుగా 3 తరాలు 3 జనరేషన్లు వెనకబడి ఉన్నాం. మనకు ఉద్యోగం ఇవ్వలేదు గనక మన దగ్గర తీసుకున్న భూమి విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఖాళీగా ఉంది గనక ఆ భూమిని ఒక్కో ఆర్ కార్డు కుటుంబానికి ఒక్కో ఎకరం చప్పున ఇవ్వాలనేది అయితే ముఖ్య డిమాండ్గా మనం పెట్టుకున్నాము. ఆ భూమి మనకు పంచినంత వరకు నెలకి 25,000 రూపాయల జీవనభృతి చట్టాన్ని అనుసరిస్తూ మన కుటుంబాల పోషణ కోసం ప్రభుత్వం చెల్లించాలనేసి ఈ 2 డిమాండ్లు ప్రాతిపదికన మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనుక ప్రజలంతా కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అయితే తెలియజేస్తున్నాం. అయితే మిత్రులారా, మరి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వేరు, ఈ కార్యక్రమం నిరవేదికంగా జరుగుతుంది కనుక ప్రజలందరూ కూడా పాల్గొవాలి. ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ మా సమస్య న్యాయబద్ధమైనదని చెప్పి గుర్తించి ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపాలని అయితే మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాది రాజకీయ సమస్య కాదు, మాది ఆర్థిక సమస్య. మీరిచ్చిన వాగ్దానం ప్రకారంగానే మాకు ఉద్యోగం ఇవ్వలేదు కనుక మా మిగులు భూమి మాకు పంచమని చెప్తున్నాం. ఇది మా జీవించే హక్కులో భాగమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. అంతేగాని కాదని మీరు మీ పనులు మీరు చేసుకుంటూ పోయి ఇక్కడ మాకు ఉద్యోగాలు రాకుండా మా భూమి మాకు పంచకుండా కనీసం జీవనభృతికి చెల్లించకుండా ఉంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగదనేసి అయితే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధారంగా అనేక వేల లక్షల మంది ఈ స్టీల్ ఉత్పత్తి మీద కానీ దీనికి అనుబంధంగా సంస్థలు స్థాపించుకొని కానీ ఇక్కడ కొనుగోలు శక్తి మీద కానీ కార్మికుల కొనుగోలు శక్తి మీద కానీ అనేక వ్యాపార సంస్థలు కానీ అనేక మంది వాణిజ్యవేత్తలు కానీ బతుకుతున్నారు కనుక అలాగే సామాన్య ప్రజలు కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి వలస వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు కనుక మీరంతా కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కు బాధ్యులైనటువంటి మా నిర్వాసితుల పక్షాన మా సమస్య న్యాయమైనదని చెప్పి మా కార్యక్రమానికి సంఘీభావంగా బద్ధతగా బాసటగా నిలవాలని బాహ్య ప్రపంచానికి మేము వేడుకుంటున్నాం. మా ఈ వేడుకలను మీరు మన్నించి మా సమస్యకి ఆర్థికంగా మానసికంగా అన్ని విధాలుగా సహకరించాలని మీ అందరికీ కూడా బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాం. అలాగే ఈ దేశంలో ఉన్న విద్యార్థి మేధావి ఉద్యోగు కార్మికులు కర్షకులు అందరూ కూడా మాకు ఈ ఉద్యమానికి సంఘీభావం 100% తెలియజేస్తారని తెలియజేస్తూ రేపు జూలై 4వ తారీఖున వంట వార్పు కార్యక్రమానికి అందరూ కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటారని మరొక్కమారు మా నిర్వాసిత కుటుంబాలకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏదైతే అనేక సంవత్సరాలు బట్టి నిర్వాసితులందరికీ కూడా శాశ్వత పరిష్కారం జరగాలని పోరాటాలు చేస్తున్నామో అందులో భాగంగా మరి అన్ని 64 గ్రామాల నుండి నిర్వాసితులందరూ కూడా జేఎస్ కమిటీగా ఏర్పడి గత డిసెంబర్ నుండి అనేక ఉద్యమాలు చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు నెహ్రూ పార్కులో 64 గ్రామాల నుండి జేఏసీ కమిటీ కూర్చొని 7వ నెల 4వ తారీఖున ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గతం ఎలక్షన్లో హామీ ఇచ్చిందో హామీని నిలబెట్టుకోవాలని ఇప్పుడున్న పరిస్థితిలో మరి ప్రతి ఒక్క నిర్వాసితులందరికీ కూడా ఎకరం భూమి నష్టపరిహారం చెల్లించాలని చెల్లించినంత వరకు కూడా వాళ్ళ కుటుంబానికి జీవనోపాధి కింద ప్రతి నెల 25,000 రూపాయలు ఈ యొక్క ప్రభుత్వాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్తో మేము 7వ నెల 4వ తారీఖు నుండి నిర్వాసిత కుటుంబ సభ్యులతో ఏదైతే ఎడ్మిట్ స్టీల్ ప్లాంట్ కొవ్వొత్తుల జంక్షన్ దగ్గర 48 గంటల పాటు ధర్నా చేస్తూ అక్కడే ఉంటూ అక్కడే వంట వార్పు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పేసి విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్
జేసీ కమిటీ తీర్మానం చేసింది. మరి దీనికి నిర్వాసితులు 6 నంబర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంకి హాజరవ్వాలి. ప్రతి ఒక్క నిర్వాసితుడు రాకపోయినట్టయితే మనకు అన్యాయం జరుగుతుంది. దీనికి ఏ నాయకుడు కూడా మనకు వచ్చి అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ ఏ పార్టీ ఏ నాయకుడు కూడా నిర్వాసితుల పక్షాన మాట్లాడకపోవడం చాలా దారుణం. మరి మనం నిర్వాసితులందరమే ఇన్ని వేల ఎకరాల భూమిని ఇచ్చాం కాబట్టి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పడి ఈరోజు వైజాగ్ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ నేషనల్ లెవెల్లోనే ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరు వచ్చిందంటే అది విశాఖపట్నం నిర్వాసితుల రైతుల త్యాగాలు. అలాంటి నిర్వాసితుల త్యాగాలు చేసిన రైతులు ఈ రోజుకి 47 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా 8,500 మంది నిర్వాసితులను రోడ్డును పడిపోయాం. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మాకు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా ప్రతి ఒక్క నిర్వాసితులందరూ కూడా సంపూర్ణ న్యాయం దిశగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి 7వ నెల 4వ తారీఖు నుండి మరి కార్యక్రమం రూపొందించాం. ఈ కార్యక్రమానికి మాకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని ప్రజా సంఘాలు, ఇక్కడున్న ప్రజానాయకులు, గాజువాక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేసి మా న్యాయమైన పోరాటానికి న్యాయం చేయవలసిందిగా మా ధర్మం ప్రకారంగా నిలబడవలసిందిగా మీ అందరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.